ಲಿಂಗವೆನ್ನೆ ಲಿಂಗೈಕ್ಯವೆನ್ನೆ ಸಂಗವೆನ್ನೆ ನಿಸ್ಸಂಗವೆನ್ನೆ ಆಯಿತ್ತೆನೆ ಆಗದೆನ್ನೆ ನೀನೆನ್ನೆ ನಾನೆನ್ನೆ ಚೆನ್ನ ಮಲ್ಲಿಕಾರ್ಜುನನಲ್ಲಿ ಘನ ಲಿಂಗೈಕ್ಯವಾದ ಬಳಿಕ ಏನೂ ಎನ್ನೆ ಏನೂ ಎನ್ನೆ. వచన భావార్థం పరమ నిశ్శబ్ద ఐక్యస్థితి. నేను లింగమనను లింగైక్యమనను సంగమనను జిని సంగమనను అయిందనను కాలేదనను నీవనను నేననను. చెన్నమల్లికార్జునునిలో ఘన లింగైక్యమైన పిదప వీటిలో దేనినీ చెప్పలేము. లింగమే పరమాత్మ అని నేను చెప్పను. లింగాంగల్లో ఒకటయ్యానని చెప్పను. సంగమమైందని చెప్పను. నిస్సంగిని అయ్యానని చెప్పను. అయిందని చెప్పను. కాలేదని చెప్పను. నీవు అని చెప్పను. నేను అని చెప్పను. ఎందుకంటే ఉంది అనే భావన, లేదు అనే భావన కూడా ఆ మౌన అనుభవంలో లయమైపోయాయి. చెన్నమల్లికార్జునునిలో ఘన లింగైక్యమైన పిదప ఏమిటి అని ప్రశ్నించినా సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అక్కడ లింగమూ లేదు, లింగైక్యమూ లేదు. పరమాత్మ అనేదీ లేదు, అక్కమహాదేవి అనేదీ లేదు, నేనూ లేదు, నీవూ లేదు. ఉభయ భావాలను, ద్వైతాన్ని దాటిన అఖండ చైతన్యం మాత్రమే శేషించి ఉంది. ఘటం, కుండ మరియు చెరువు నీటి ఉదాహరణ. దీనిని కుండలోని నీరు మరియు చెరువులోని నీటి ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. కుండ లోపల నీరే ఉంది, కుండ వెలుపల నీరే ఉంది. రెండూ నీరే. అయితే కుండ మధ్యలో ఉండటం వల్ల లోపలి నీరు, వెలుపలి నీరు అనే భేదం కనిపించింది. కుండ పగిలినప్పుడు లోపలి నీరు, వెలుపలి నీరు ఒకటయ్యాయని చెప్పడం కూడా సరికాదు. ఎందుకంటే అవి మొదటి నుండి నీరే అయి ఉన్నాయి. ఆ భేదం కేవలం కుండ వల్లే ఏర్పడింది. అలాగే జీవుడు మరియు శివుడు అనే భేదం కూడా అజ్ఞానమనే ఘటం వల్ల కనిపిస్తుంది. ఆ ఘటం కరిగిపోయినప్పుడు జీవాత్మ పరమాత్మ అనే భేదం అంతరించిపోతుంది. శూన్యం శూన్యంతో న్యంతో కలవదు. శూన్యం మొదటినుంచీ ఒకటే. ఆత్మ ఆత్మతో కలవదు. ఆత్మే పరమాత్మ స్వరూపంగా ప్రకాశిస్తుంది. అందుకే అక్కమహాదేవిగారు చెన్నమల్లికార్జునునిలో ఘన లింగైక్యమైన పిదప ఇంకేమనను ఇంకేమనను అని చెబుతారు. అంటే ఆ అనుభవం మాటలకు, మనస్సుకు మరియు భేదబుద్ధికి అతీతమైన పరిపూర్ణ ఐక్యస్థితి. వచనం యొక్క అంతిమ సారాంశం మహా ఐక్యస్థితి. ఈ వచనం అక్కమహాదేవిగారి అంతిమ అనుభవాన్ని, ఐక్యస్థితిని లేదా ఐక్యానికి అత్యంత సమీపంలో ఉన్న ఆత్మానుభవాన్ని వ్యక్తపరిచే వచనం. కదలివనంలో దీర్ఘ తపస్సు చేసిన తర్వాత ఇచ్ఛామరణం పొందుతూ చెన్నమల్లికార్జునునిలో ఐక్యమయ్యే సందర్భంలోని అనుభవమే ఈ వచనంలో వ్యక్తమైంది. వచనంలోని ప్రతి పదము ద్వైతాన్ని నిరాకరిస్తూ చివరలో ఇంకేమనను ఇంకేమనను, ఏనూ ఎన్నే ఏనూ ఎన్నే అంటూ వర్ణించజాలని పరమానుభవంలో నిలిచిపోతుంది. ఈ వచనం అక్కమహాదేవిగారి అత్యంత గూఢమైన, అద్వైతమయమైన మరియు ఐక్యానుభవాన్ని వ్యక్తపరిచే అత్యంత మహత్వపూర్ణమైన వచనం.